ఈ కార్తీక మాసంలో ప్రతినిత్యము 30 రోజులు మనము సూర్యోదయ సమయమున సూర్యాస్తమ సమయమున వెలిగించవలసిన దీపంకి కుబేర ముగ్గు వేసి దానిపైన ఈ కార్తీక దీపాన్ని వెలిగించాలి. ఈ వీడియోలో నేను ఆ ముగ్గు ఎలా వేస్తారో చూపిస్తాను. మీరు అది చూసి దాన్ని యూజ్ చేసుకుంటారని నా ప్రార్థన. ఈ యొక్క కార్తీక మాసంలో ప్రధానమైనది ఏమిరా అంటే కార్తీక దీపం. అంటే ఈ దీప ప్రజ్వలన చేయడము ప్రతినిత్యం గుర్తుపెట్టుకోండి. సూర్యోదయముకు పూర్వము, సూర్యోదయం అయిన తర్వాత, ఈ యొక్క కాలంలో సూర్యోదయం పూర్వం చేసే దీపారాధన చాలా శ్రేష్టమైంది. సరే, సూర్యోదయానికి పూర్వము దీపారాధన చేయలేకపోయినామని చెప్పి దీపం విడిచిపెట్టకుండా సూర్యోదయం అయిన తర్వాతనే ఖచ్చితంగా చేయాలి. తర్వాత సూర్యుడు అస్తమించిన తర్వాత ప్రారంభకాలం అంటే గుర్తుపెట్టుకోండి, సూర్యుడు అస్తమిస్తూ ఉండి నీలాకాశంగా ఏర్పడుతుంది పైన ఆకాశం. అటువంటి నీలాకాశం ఉండి నక్షత్రాలు రాకమునుపు గుర్తుపెట్టుకోండి, ప్రధానంగా ప్రాతకాలంలో నక్షత్రాలు ఉండంగా దీపారాధన చేయాలి. సాయంకాలం నక్షత్రాలు రాకమునుపే దీపారాధన చేయాలి. ఈ కాలం మాకు ఎట్లా తెలుస్తుంది స్వామి, ఇబ్బంది కదా అంటే దానికే చెప్తున్నాం. సూర్యుడు అస్తమిస్తూ నీలాకాశంగా ఎప్పుడైతే ఆకాశం నీలబడుతుందో, నీలం రంగు ఏర్పడుతుందో అప్పుడు చేసే కాలాన్నే విశేషమైన కాలం అంటారు. దాన్నే ప్రదోష కాలం అంటారు, అసుర సంధ్య వేళలు అంటారనమాట. ఆ కాలంలో పెట్టే దీపము చాలా విశిష్టమైనది. అంతేకాకుండా కార్తీక దీపాన్ని గుర్తుపెట్టుకోండి. కార్తీక మాసంలో ప్రధానమైనది దీపము, కార్తీక దీప దానం. దీపాన్ని వెలిగించిన దీపాన్ని దానం చేసిన చాలా విశేషమైన ఫలితం అని చెప్పి చెప్తూ ఉంటారు. ఈ దీపం వెలిగించేటప్పుడు ఈ శ్లోకాన్ని పఠిస్తూ ఆ దీపాన్ని వెలిగించాలి. ఈ ఒక్కటి ఏమేమంటే ఇది ఏదైతే ఇప్పుడు నేను చెప్తున్న మంత్రం ఏదైతే ఉందో ఆ శ్లోకాన్ని మీరు రాసుకోండి. మంత్రం కూడా కాదు, ఇది శ్లోకం. ఈ శ్లోకాన్ని రాసుకొని ప్రతినిత్యం ఉదయ సాయంకాలంలో దీపారాధన చేసే కాలమునందు ఈ దీపం యొక్క శ్లోకాన్ని చెప్పుకుంటూ దీపాన్ని వెలిగించండి. మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు సుఖశాంతులు అన్నీ కూడా శివానుగ్రహంతో కలుగుతాయని చెప్పి చెప్తున్నాం. ఈ దీపం ఎక్కడ పెట్టాలరా అంటే శివాలయమునందు కానీ, ఈ యొక్క కార్తీక మాసానికి అధిష్టాన దేవుడు ఎవరంటే కార్తీక దామోదరుడు మహావిష్ణువు. విష్ణు ఆలయంలో కానీ, శివాలయంలో కానీ, తులసి కోట దగ్గర కానీ, మన ఇంటి యొక్క గడపకు ఈ పక్కన ఆ పక్కన అంటే గడపకి అవతల తట్టు ఈ దీపాన్ని పెట్టమని చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఇంట్లో గృహంలో కూడా, దేవగృహం ఇంటి పూజా గృహంలో కూడా ఈ దీపాన్ని వెలిగించాలి. ఈ వెలిగించేటప్పుడు ఈ శ్లోకాన్ని జపిస్తూ మీరు వెలిగించండి. చెప్పండి, భక్త్యాదీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ నరకాద్ఘోర దివ్యజ్యోతి నమోస్తుతే. అంటే నాకు నరక బాధలన్నీ కూడా తొలగిపోయి, నరకం ఎప్పుడైతే ఉండదో పాపాలు ఉండవు, పాపం ఎప్పుడైతే పుణ్యం ఉంటుంది, పుణ్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అనమాట. కాబట్టి ఆ పాపం అనేది మా యొక్క దరి చేరకుండా, మాకు ఎలాంటి బాధలు లేకుండా మమ్మల్ని ఉద్ధరింపజేసే దానికోసం ఈ దీపాన్ని పెడుతున్నామని చెప్పి ఈ దీపశ్లోకాన్ని అనుకుంటూ ఈ దీపాన్ని వెలిగించేది. భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే
త్రాహి మాన్నరకాద్ ఘోర దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. చూడండి, చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, అగ్గిపుల్ల తట్లే వెలిగించొచ్చునా లేదా అని. అటువంటివన్నీ ఏమీ ఇబ్బంది ఏమి లేదు. మనకు ఇక్కడ శాస్త్రంలో మనం అగరబత్తే వెలిగిస్తాం, దాన్ని అగ్గిపుల్లతోనే కదా వెలిగించేది. కాబట్టి అటువంటి సంశయం లేకుండా చేసే భావనలో భక్తిభావం ఉండాలి తప్ప మిగతా దాంట్లో కాదు. ఈ యొక్క దీపారాధన చేసిన తర్వాత ఆ యొక్క దీపారాధన కుందులకు పసుపు కుంకుమ తగిలిచ్చి ఒక 2 అక్షతలు, ఒక 2 పుష్పాలు ఆ యొక్క దీపం దగ్గర ఉంచి నమస్కారం చేసుకోవాలి. మరొక్కసారి చెప్తున్నాను వినండి వీక్షకులకు. ఈ శ్లోకాన్ని పఠించే విధానం ఒక్కసారి రాసుకోండి అందరూ కూడా. భక్త్యాదీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ నరకాద్ఘోర దివ్యర్జ్యోతి నమోస్తుతే. ఈ విధంగా ప్రతినిత్యము ఉదయ సాయంకాలంలో ఈ శ్లోకాన్ని పఠిస్తూ దీపారాధన వెలిగించి దానికి పసుపు కుంకుమ పెట్టి పుష్పాల అక్షతలతో అలంకారం చేస్తూ ఉంటే ఈ 30 దినాలు కార్తీక మాస దీపం ఎవరైతే పెడతారో వారి ఇంటినందు సుఖశాంతులకు కానీ ధనధాన్యాదులకు లోటు లేకుండా సమస్తం సిద్ధిస్తాయని చెప్పి మనకు కార్తీక పురాణంలో చెప్పడం జరిగింది. ఓం స్వస్తి. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.